హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక కథ చెప్తాను చూడండి. ఒక భార్యాభర్తలు ముగ్గుపిండి వ్యాపారం చేస్తారు. వాళ్ళకి ఒక గాడిద ఉంటుందన్నమాట. వాళ్ళు పొరుగురికి తీసుకెళ్ళి రోజు అమ్ముకుంటారు. వాళ్ళ చిన్న వ్యాపారం. సో ఆ గాడిద మీద ముగ్గుపిండి పెట్టుకొని ఇద్దరు వెళ్తారనమాట. ఎంతో దూరం వెళ్ళాక అది అమ్ముకొని తిరిగి వస్తుండగా భార్యకి కాళ్ళు నొప్పి వస్తుందండి అని భర్తతో చెప్తుంది. అప్పుడు భర్త, గాడిద మీద నువ్వు కూర్చో, నేను తీసుకువెళ్తాను అని చెప్పి అంటారనమాట. సో ఆ భార్య గాడిద మీద కూర్చుంటే భర్త నడుచుకుంటూ వెళ్తాడనమాట. సో కొంతమంది అమ్మలక్కలు బయట కూర్చొని మాట్లాడుకుంటారు కదా, వాళ్ళు చూసావా ఎంత పొగరో, భర్త నడుస్తుంటే భార్య గాడిద మీద కూర్చోయింది అని చెప్పి అనుకుంటారు. ఆ మాటలు విని భార్య దిగిపోయి భర్త కూర్చుంటాడు అనమాట. మరి కొంత దూరం వెళ్ళేసరికి మరికొంతమంది అనుకుంటారు, చూసావా భార్య పాపం నడుస్తుంటే భర్త గాడిద మీద ఎలా కూర్చున్నాడో అని. ఈ మాటలు విని ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తారు. చాలా దూరం వెళ్ళేసరికి, ఇంటికి వెళ్ళేసరికి ఏ పని కూడా చేయలేరు. అప్పుడు ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ నాన్నలు అడుగుతారు, గాడిద ఉంటుండగా మీరు ఎందుకు నడుచుకొని వచ్చారు అని. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఫ్రెండ్స్, ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. ఎవరు ఏమనుకుంటారో ఏమంటారో అని ఆలోచించకూడదు అస్సలు. వాళ్ళు ఏమి వచ్చి మన పనులు చేయరు కదా.